శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారికి ఈ 2026 ఏప్రిల్ 2వ తేదీ గురువారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకుంటే కలిసి వస్తోంది అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అన్ని విషయాలు మీకు అయితే ఇప్పుడు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక వివరాల్లోకి వస్తే 12 రాశులలోకెల్లా మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. మేషరాశి వారికి రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అని చూస్తే గనుక ఇప్పుడు సమయం మీకు అనుకూలంగా మారింది. ముఖ్యంగా చెప్పాలంటే మీకు ఉద్యోగపరంగా చూస్తే గనుక చేసే ప్రతి పని సమయానికి పూర్తి అవ్వబోతోంది. పై అధికారుల మెప్పుని మీరు పొందుతారు. ఈ రాశి వ్యాపారులకు మీ వ్యాపారం ఇంకా అభివృద్ధి చెందడానికి మీరు చేసే ప్రణాళికలు అద్భుతంగా ఫలిస్తాయి. అలాగే మీరు చేస్తున్న పనులలో ఒత్తిడికి గురి కాకూడదు. తగిన విశ్రాంతి మీరు తీసుకోవడం చాలా అవసరం. ఎప్పటి నుంచో రావలసిన ధనం మీకు ఈ సమయంలో మీ చేతికి వస్తోంది. భవిష్యత్తులో మీకు ఆర్థికంగా దృఢంగా ఉండాలి అని అనుకుంటే గనక డబ్బులను పొదుపు చేయడం ఇక మీదట మీరు మొదలుపెట్టడం చాలా మంచిది. ఈ మేషరాశి వ్యాపారులకు మీ వ్యాపారం ఇంకా అభివృద్ధి చెందడానికి మీరు చక్కటి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. మీకు గౌరవప్రదమైనటువంటి జీవితం లభిస్తోంది. అద్భుతమైన విజయం చేకూరుతోంది. పట్టుదలతో మీరు కోరుకున్నది సాధిస్తారు. ఉద్యోగంలో బాగుంటుంది. కోల్పోయినవన్నీ కూడా మీరు మళ్ళీ తిరిగి పొందుతారు. కొన్ని విషయాలలో స్పష్టత వస్తోంది. ధైర్యంగా ముందడుగు వేయాలి. శత్రు పీడను మీరు అధిగమిస్తారు. వ్యాపారంలో జాగ్రత్తలు చాలా అవసరం. వ్యయం పెరగకుండా చూసుకోవాలి. మేషరాశి వారు పాత మిత్రులను కలుసుకుంటారు. విందు వినోదాది కార్యక్రమంలో పాల్గొంటారు. నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. అది మీకు కెరియర్ పరంగా ఉపయోగదాయకంగా మారబోతోంది. చక్కటి అభివృద్ధిని మీరు సాధిస్తారు. కాంట్రాక్టు వ్యాపారులకు నూతన వెంచర్లు ఆకర్షణీయంగా మారుతాయి. మంచి లాభాలను మీరు అయితే ఆర్థిక పరంగా పొందుతారు అని చెప్పొచ్చు. వ్యక్తిగత సంబంధమైన విషయాలను మీరు ఎవరితో కూడా అస్సలు షేర్ చేసుకోవద్దు. అది మీ యొక్క బెస్ట్ ఫ్రెండ్ అయినా సరే. మేషరాశి వారికి దాంపత్య జీవితం చాలా చక్కగా సాగుతోంది. మీ వైవాహిక జీవితం అద్భుతంగా మారుతోంది. కుటుంబంలో ఒక సంతోషకరమైన వాతావరణం నెలకొంటోంది. ముఖ్యంగా మేషరాశి వారు ప్రయాణాలు చేసేటప్పుడు, వాహనాలు నడిపేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతోంది. మేషరాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మీరు పొందడానికి రేపటి రోజున సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడం చాలా మంచిది. శుభ ఫలితాలను మీరు పొందుతారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.